నిర్లక్ష్యంగా ఉన్నారు. అది బేసిక్ ఆ నిర్లక్ష్యం వీళ్ళు వచ్చాక జరిగినటువంటి నిర్లక్ష్యం. వెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ వస్తే ఎట్టగమ్మారు, ఎట్లా వాడారు నాకు తెలియక అడుగుతాను. అంటే వైవి సుబ్బారెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ కరెక్టేనా సార్? గతంలో కల్తీ జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ధర్మారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు అనేది. ఆయన పట్టుకున్నారు కూడా, అది చెక్ చేయించారు, బయటకు వచ్చింది, అమల్లో దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి అక్కడ నిర్లక్ష్యం ఎవరిదిగా చూడాలి? ఖచ్చితంగా అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్దే నిర్లక్ష్యం. ఆ డిపార్ట్మెంట్ కదా, ధర్మారెడ్డి కదా, ఆయనకి అవుతుంది ఖచ్చితంగా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అది ఆ పాయింట్ లో ఆ సిబ్బంది పెట్టకపోతే ఈయన ఇగోతో పక్కన పెట్టినట్టు మామూలుగా నోట్ చేసుకుని ఉంచుకోవాలి, ఏమైందా అని అడగాలి. అడగలేదంటే బాధ్యుడే ఖచ్చితంగా ధర్మారెడ్డి, కాకుండా ఎట్టపోతాడు. ఈవెన్ అడగని సుబ్బారెడ్డి బాధ్యుడే. ధర్మారెడ్డి మీద అయితే యాక్షన్ ఉంటుంది కానీ సుబ్బారెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు? అది అంటే ఆయన చైర్మన్ కదా, అప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారన్నాడు. ఆయన ఆఫీసర్ కాదు కదా. ఇదేంటంటే సిబిఐ తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఇది పంపించింది వీళ్ళకి, సిట్టు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన కమిటీ ఇది. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీళ్ళకి జీతాల్లో కోతో లేకపోతే ఉద్యోగంలో ఊస్టింగ్లో ఇట్లాంటివి చేయొచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం